అయితే కారం ఇవ్వాలి జనాలు. ఒక కేజీ ఒట్టి మిరకాయలు తెస్తే వాళ్ళకి వచ్చే కారం ఎంత వస్తుంది? 600 గ్రాములు వస్తుంది. 700 అంటే ఒక కేజీకి 100 గ్రాములు. నీ ఇంట్లో ఒట్టి కారం పప్పు తప్పితే పచ్చికారం పప్పే చూడలే. సుకుమారంగా ఉప్పు ఉప్పు అని ఊదుతా ఉంటే అది యాపద కాగల గుండాలే నల్లగైంది కానీ నీళ్ళేం కాగిందిలే. కాదు, నీకు ఇంట్లో గ్యాస్ తెచ్చిమంటే చేత కదా కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే నువ్వు. కాదు, నేను చెప్పేది కొంచెం తలకాయలోకి ఎక్కించుకో. మీ నాయన పింఛన్ డబ్బులు వస్తున్నాయా? మనకేమన్నా ఇస్తున్నాడా? ఆ పెద్ద కొడుక్కి వాడు ఊరు దారం పోతున్న ఆ కొడుక్కి అయితే ఇస్తాడు. చిన్నల్లుడు ఇంటికి వచ్చి అబద్ధాన్ని అల్లు పట్రా అని ఇంత రూపాయలు ఇచ్చిండా? నా మాట విన్నా. మీ నాయనకి ఇప్పుడే పింఛన్ డబ్బులు వచ్చింటాయి, మనం పిచ్చుకొని 2000 నాకి, 2000 నువ్వు తీసుకో, గ్యాస్ కొనుక్కో, మిగతాది ఏమైనా చేసుకో. ఏంటి మా నాన్న నీకు డబ్బులు ఇవ్వాలా? ఎప్పుడైనా నీ మొగానికి మా నాన్నతో ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడినట్టు మళ్ళీ డబ్బులు కావాలంటే వీడికి డబ్బులు. ఇప్పుడు మొగోడు అయిన తర్వాత బయట 140 టెన్షన్లు ఉంటాయి. అట్లాంటప్పుడు మీ నాయనకి రాప కూర్చోపని మరచ చేసేకి అవుతుందా? ఇప్పుడు నుంచి చూడు మీ నాయనకి ఎట్లా మర్యాద చేస్తానా, మర్యాదలాగా ఉండాలా అట్లా చేస్తా. కాదే చూడు, మీ నాయనకి 100 ఏళ్ళు ఆయుసం ముసలాడు చూడు, ఉన్న చెంగు మన వస్తున్నాడు. మామ చూడే బాబా, ఇప్పుడు ఇట్లా అనుకుంటే అట్లా టింగని ప్రత్యక్షమైతే ఏమి అల్లే. అదే ఆ నీళ్ళు కాగినాయి చూడు, మీ నాయన పెట్టిపోయి ముసలి ముప్పోనికి ఇంత ఒళ్ళప్పులు పోతాయి మామ కదా. ఆ నీళ్ళు నువ్వు మందలే ఏరియా ఎవడు మాట్లాడతాడు? అదే యాటికి మీరే కదండి మా నాన్నకి వేడి వేడి నీళ్ళతో స్నానం చేపిమన్నారు. పెట్టమన్నాను. ఆయనకి నీళ్ళు పోపించి నేను చెప్పేది తలకాయలోకి ఎక్కించుక. 4000 పింఛన్ వచ్చింటాయి ఈరోజు. ఎట్లుంది? 4000 మనమే నూక్కోవాలా. నువ్వు మరి తిను నాన్న అని పంపిస్తున్నావు అంటే ఇంకా 4000 ఉండు అమ్మా, నాకు 2000 పోతే నువ్వు ఇంకా జీవితాంతమా సరే గాని నువ్వు వెళ్ళి మటన్ తీసుకురాపో. మటన్ 700 వచ్చే 2700 మనకి పెట్టాలా? మనం కూల్ చేసి డబ్బులు పిక్కోవాలంటే మటన్ తీసుకోవాల్సిందే నువ్వు. సరే మటన్ నేను తెస్తాలే. మా ఊర్లో నా పేరు చెప్తే మటన్ ఎవడైనా ఎత్తాల్సిందే కాదా? డబ్బులు లాక్కునే పని చూడాలా. తేడా వచ్చిందనుకో నీ ఏమానమై ఉన్న జియ్యని పోతుంది ఆకాశంలో. నాన్న వేడి వేడి నీళ్లు పోసుకోమంటే వద్దంటున్నావు, టిఫిన్ తినమంటే వద్దంటున్నావు. ఇదంతా మీ అల్లుడు తెలిస్తే చాలా బాధపడతారు నాన్న. కాదమ్మా, నేను వచ్చే దావలోనా పొద్దున స్నానం చేసి వెళ్ళి బయటకు వచ్చినాను. వచ్చే దావలో తిని వచ్చినాను. ఏదో ఇట్లా ఇట్లా పోతున్నాను పని మీద. ఇక పాప నన్ను చూసిపోదామని వచ్చినాను. సరే నాన్న, మీ అల్లుడు మటన్ తెచ్చిపోయినాడు, మటన్ చేసి పెడతాను. ఏం జనమే అసలాడా అటనా కాదా? మీ నాయనకి బాగా ఎండ మేపిన పొట్టేల్దే తిన్నాడనుకో కొండగుట్లు ఇట్లా గుర్తూనే ఉంటాడు మీ నాయన. లేదండి, తిన్న తర్వాత అడుగుతాలే, ఎందుకంత అర్జెంట్ నీకు? అది మాత్రం గుర్తు పెట్టుకోనమ్మా. ఇంత చారు పెట్టి మటన్కి చెయ్యిపో. ఏంది మామ నువ్వు మాట అన్నది చెప్పబోతే చూడు మామూలేనాపా, ఎండకొచ్చాను చెప్తే నీళ్ళు పోసుకోకూడదా? ఇదే చెప్పడా లేదా? పిల్లలు చెప్పింది కానీ పోసుకొని వచ్చినానని చెప్తే ఆమెకి. సరే మామ, బాగున్నావా? బాగున్నాను. ఏం మారిపోయినట్లుండవు కదప్పా. అప్పట్లో లేదు మామ, వదిలేస్తే ఏం కట్టుకొని పోయేది ఏముంది? నేను నా బిడ్డనేది బాగా చూసుకుంటున్నావు కదా. అయ్యా చెట్టు పైన ఉన్న మల్లెపువ్వు వాడిపోతుందేమో కానీ బిడ్డ యాభై నవ్వు కూడా పోలే. నవ్వు కూడా పోలే. అట్లా చూసుకున్నా. అట్లా చూసుకుంటే చాలా నాకే. మీరు మటన్ చేయమన్నారు కానీ అందులో కారం అయిపోయిందండి. మరి కారం కూడా లేదంటే వాడు ముసలి కుక్కడు అప్పటికి ఎవరుకుంటాడో కాదా? నేను అట్లా పోయి తెచ్చాను, మేనేజ్ చెయ్యి.
మాలోడు చాలా మారిపోయినట్టున్నాడు కదమ్మా. అవునా, చాలా అంటే చాలా మంచోడైపోయినాడు మా ఆయన. అదే నేను అనుకుంటున్నానమ్మా ఏం మారిపోయినాడా అని. పింఛన్ డబ్బులు అంటే ఇవ్వండి నాన్న, మీ అల్లుడు అడుగుతున్నాడు. నేను అనుకుంటున్నానమ్మా, వాడు లోపరుకోడు, వాడు చండాలుడు, వాడు అంత దుర్మార్గుడు. నాకు తెలిసి ఎప్పుడైతే వాడు ఇట్లా స్టోల్తో నాకు తెరత దూర్చినాడో అని అనుకుంటే ఏదో నామాలు పెడతారు నాకు అని. 4,000కే కదా వచ్చిండేది ఇది ఈ ఏడుపంత. సరేలేమ్మా, మీరు బాగుంటే చాలు, ఆ 4,000 రూపాయలు ఇస్తాను కానీ మీరు బాగుంటే చాలు నేనా. సరే అమ్మా, సరే ఎవరే కానీ పద్దెనే బోను చేసే కానీ రాలేదు, ఎవరే కానీ రాలేదు. ఒట్టి మిరకాయలు ఆడిచ్చే కానీ, జొన్నలు ఆడిచ్చే కానీ, రాగులు ఆడిచ్చే కానీ, ఇయ్యాలైనా కూడా ఎవరే కానీ రాకపోతే ఎట్లాపా ఇంట్లో సంసారాలు ఇన్ని పెట్టుబడులు పెట్టి ఇంత ఎదురు చూసినట్లుంది. ఈ ఏరియాలో ఏం ఉండరా లేదా, ఇంట్లో నా కొంపుల్లో లేకున్నట్లున్నారేమో. ఎవరే కానీ గిరాకే రాలేదు ఇంకానో. ఎంచే చూసినా ఎదురు చూసినట్లుంది వ్యాపారాలకి. కురాకురికి టయానికి కారం అయిపోవాలా, ఇట్లా తిరిగి కారం ఒకటి తీసుకోకపోతే ఆ ముసలంతా పింఛన్ డబ్బులు కొట్టేయచ్చు. లే బారా అర్జెంట్ గా నాకే ఒక 1/2 కేజీ కారం కావాలి. కాదప్పా, నువ్వేం అడుగుతున్నావా? నువ్వు ఒట్టి మిరకాయలు తెస్తే కదా నేను వేసి ఇచ్చేది. నేను దానికే ఉండేది ఇడేమే, వేరే పనుల కాదా. నేను ఏదో బతికేకే మిషన్లు పెట్టుకుందా. అది కాదాలే, కారము నాకు అర్జెంట్ 1/2 కేజీ నువ్వు ఇస్తే మళ్ళీ నీకు దుడ్లెన్స్ ఇస్తా, అందుకని నేను జున్నా కాడికి వచ్చింది. కాదులే, నువ్వు ఒట్టి మిరకాయలు దాకినా ఇట్లా అడుగుతున్నావే. మా కొంపులోనే ఒట్టి మిరకాయలు లాగా మేమే ఇబ్బందులు పడుతున్నాము. నువ్వు వచ్చి ఒట్టి మిరకాయలు లేకనా కారం పొడి తెచ్చంటే యా రీతిని తెస్తావా? ఒట్టి మిరకాయలు చూసే మండినట్లు మండుతున్న రేట్లు. నువ్వే ముద్దురు కారం పొడి ఏమో అడిగేకి వచ్చినావు. అందుకేనా బా ఇప్పుడు ఒట్టి మిరకాయలు కొనలేము. ఆడ నా పిల్లం గుండాలు ఉడికిస్తాంది, కురాకు గుండాలు. మా మామగాడు వచ్చి కూర్చున్నాడు ఆడ. అందుకే కొంచెం ఒక 1/2 కేజీ దాంట్లో అర్థం ఉంటే దాంట్లోకి నువ్వు ఉడుచుకుందా, కొంచెం కసువుకిని కొట్టుకొని తీసుకుంటా. నా కొడుకు ఆగు, కారం పొడి మిషన్ లేక దూరుతున్నా నువ్వు ఒకటేసరే. నువ్వేమన్నా పనికొచ్చేవాడా, ఏమన్నా దూరి తీసుకుంటే పోతున్నావు? బుద్ధిలేనోడు ఉన్నట్లుండవు. కాదలే, ఇప్పుడు అర్జెంట్ కారం కాలవై నా ఇంట్లోకి. ఒట్టి మిరకాయలు తెచ్చుకోబా, వేసిస్తానా. వీడు చూసే ఒట్టి మిరకాయలు అంటాడు. ఆ ఒట్టి మిరకాయలే కొనుక్కునేది ఉంటే అంగిట్లో పోయి కొనుక్కునే వాళ్ళం. పోయి నీ జున్నాకి ఎందుకు వస్తామా? ఏదో జున్నాలో ఏదో ఇప్పుడు అవసరానికి కొంచెం కారం ఎత్తి లే. ఒట్టి మిరకాయలు దగ్గర కారం పొడి అంటున్నావు. ఈడేమన్నా కారం పొడి అమ్మేది పెట్టుకున్నామా మేమేమన్నా? పెద్ద అంగడానికి ఏంటివా? ఏదో చిన్నగా ఎవరైనా తెస్తే గేర్లో ఎవడని వస్తే ఆడిచ్చి పంపిస్తాం, ఒట్టి మిరకాయలు ఇచ్చా. లే బుద్ధుల నాయలు ఎట్లొచ్చినావు ఏమో నువ్వు. ఉద్దురు కారం పొడి పెట్టించిపోయి ఇయ్యాలకే 12 కట్టు వచ్చినావు 12 లేస్తేనే. ఇప్పుడు ఆడ కురాకు అయితే ఉడుకుతాంది, కొంచెం కారం అది. నువ్వు ఒట్టి మిరకాయలకు వచ్చినప్పుడు కొంచెం కారం నూకుతావు కదా సైడ్ కి, ఆ కారం ఎత్తి వై ఉండదా బాయిడా పరిపెట్టేది. ఇందుకని ఇచ్చేకలే ఎవరికి. ఏమన్నా ఒట్టి మిరకాయలు తెసి ఆడిచ్చి పంపిస్తాం మేము, అంతే. మా కొంపుల్లోనే కారం లేదు సరిగా. మేమే ఏదో ఉండింది లేనట్లు పచ్చిమిరకాయ నూరుకొని తింటున్నాము. ఒట్టి మిరకాయలు కూరే లేదు మా ఇంట్లో. అయ్యా రామా, నీకు చెప్తే అర్థం కాదులే బాయ్. హలో, ఎక్కడున్నారండి మీరు? రామా, ఈడు జున్నా ఓన్ దగ్గర ఉన్నాడు, 2 నిమిషాలు ఉండి తెచ్చున్నాను. ఎంతసేపు తెచ్చేది? మటన్ ఉడికి ఏమైపోలేదు. తొందరగా రండి, మళ్ళీ మా నాన్న కూడా వెళ్ళిపోతాడు. చూడండి, మీ తాత గంటకి ఏమన్నా ఉందా ఈడ? ఆడ జున్నా వాళ్ళతో కొట్లాడికి సరిపోయింది. తెచ్చేంతవరకు ఉండు. ఆ లోకంలో లేని గుండాలు ఉడికిచ్చినావులే. ముసలా కొడుకు నేను సముదాయించు కొంచెము. లే బారా, నీకు మొక్కుతాలే. వెనకదేమన్నా ఒట్టి మిరకాయలు ఆడిచ్చింటావు కదా, ఆడిచ్చింది అదన్నా మూలకి ఇట్లా నువ్వు కొంచెం అట్లా కొంచెం ఏజీ లేకురా కొడుకుతుంది. నా పిల్లలకి ఏం చెప్పాలి? కాదబ్బా, నువ్వు ఎంత మెల్లగా చెప్తున్నావే. జనాల్లో నా మాట ఎంత దూరం పోతా నువ్వు చేసే పనికి. ఇంక నన్ను అందరూ ఇట్లా ఓడే అనుకుంటారు. అట్లా అవన్నీ ఉండదు ఈడ. ఏడన్నా బారా అన్నా, కారం పొడి దగ్గర మాత్రం బారా అని పిలవద్దాపా. నా కొడకాలే, మంచిగా అడిగితే కారం ఇవ్వాలి. జనాలు 1 కేజీ ఒట్టి మిరకాయలు తెస్తే వాళ్ళకి వచ్చే కారం ఎంత వస్తుంది? 600 గ్రాములు వస్తుంది. 700 అంటే 1 కేజీకి 100 గ్రాములు. నీ ఇంట్లో ఒట్టి కారం పప్పు తప్పితే పచ్చికారం పప్పే చూడలే. నువ్వు మిరకాయలు ఆడిచ్చినప్పుడు దాని సైడ్కి ఒక బొక్క పెట్టి దాంట్లో నింపుకొని లే, అదంతా తీసుకొని పోయి గోపాలంగిడికి అమ్ముకుంటావు. మర్యాదకి దీంట్లో కారం చేపరా నా కొడుకు, చేప.
అదో బా ఆ. నువ్వు అడిగింటే తెచ్చినాను ఆ. జనాల్లో ఏడ చెప్పొద్దురా ఇప్పుడు కాలాలు బాలేవు మా పొట్టు కొట్టొద్దు వ్యాపారాలు అని ఎందుకో ఇప్పుడు చెప్పుందా తలకాయ వాడు సాయ్ కాదలే ఏమి 2 కేజీలు జొన్నలు చేస్తే కేజీని ఎట్లా వస్తుంది నీ జొన్నల పిండి నా కొడక పంది పెంచినట్టు పెంచితే ఎవడొచ్చలే నేను వచ్చినప్పుడల్లా కారం ఎత్తియాలా లేకుంటే నీ గుడ్లు పీకి దాంట్లోకి జున్నా కొడతా వీడేందప్ప అంతా తప్పుడు కొట్టి చెప్పేటట్లున్నాడు గేరంతా ఏందో నేను ఆడ అమ్ముకుంటుంటే పోయి ఆ అంగడి కాడ అమ్మే కంటే పోయి అనంతపురంలో పోయి అమ్ముకొని వస్తా ఎవరెవరు అంగిట్లో నాకే ఈ రావుడు అని కాదు అమ్మా నంజర్ ఉడికిందమ్మా ఉడుకుతాంది నాన్న. కాదు నాన్న, కారం పొడి అయిపోయింది, మీ అల్లుడు తెచ్చకపోయినాడు, కొద్దిసేపు వెయిట్ చేయవా? వాని ముఖానికి వాని దరిద్ర ముఖం తాడిపోయిన ముఖమాడు వాని అంత దుర్మార్గడేలాడు వాడు మా మీ ఇంటికి నేను ఇంకోసారి అడిగి కూడా పెట్టిన నేను నాన్న, అలా అనకు వాని నాన్న. బతుకు వాని తెడ వాని బతుకు ముఖానికి వానికి తెచ్చి వాడు కారం పొడి గతి లేనోడు నాకు 4,000 రూపాయలు అడుగుతా వద్దు 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 నాకు వద్దే వద్దు నేను రాను నేను వెళ్ళిపోతాను వద్దమ్మా వద్దు నాకు వద్దు నేను గుడ్డను ఉన్నాను నేను వద్దు వద్దు కారం వేసి ఉడికిస్తే వాడు 4,000 నా చేతిలో పెట్టి అనుకుంటే పారిపోలే కొడుకు పుట్ట చీడవు నా పట్టుక కాదా ఈ కారం వేసి ఉడికిస్తే మీ నాయన అనుకుంటే ఊరికి పోతాడా 4,000 మనకి ఇస్తాడా ఉడికిపో ఇందుకు మీ నాయన ఇంకెక్కడ నాన్న, వెళ్ళిపోయి ఎప్పుడు. అట్లా పోతాడే అది ఉడకద్దా ఏ మెక్కకుండా పోయినాడా కారం పొడి తెచ్చే చేత కానీ అల్లుడి దగ్గర నేను అన్నం తినాలని చెప్పేసి వెళ్ళిపోయినాడు. అంత మాట అన్నాడా కారం పొడి తెచ్చే గతలేని నా కొడుకు తిండంట ఏమే ఆ కురా ఉడకబెట్టి తెచ్చి నా మఖాన్ని కొట్టు నేనే తిని పడుకొని మరి ఆలోచిస్తా ఏందిరా ఇది హలో ఫ్రెండ్స్, చూసాం కదా మన విలేజ్ లో జరిగే కారం పొడి కథ. మామ పెంచాను బాయా వీనికి ఉన్న పేరు బాయా నిజంగా జున్న వాళ్ళు అట్లేముండరు ఊనే నవ్వించడానికి అట్లా చేసాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా టీంకి సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు రావాలి. మరిన్ని వీడియోలతో మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం. మరొక వీడియోతో మరి కలుద్దాం. బాయ్.